తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోతును. కానీ ఎన్నడూ మారనిది, ఎన్నడూ వీడనిది మన యేసుని దివ్య ప్రేమ, నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమ. మనస్ఫూర్తిగా హృదయాంతరంగం నుంచి మౌనంగా ఉండేవారు. నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఇంకొంచెం గట్టిగా, తల్లిదండ్రుల ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరి కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది ఉరి అందించలేనిది. మనిషి ఎంత సులభంగా పాపంలో పడిపోతాడో, ఎంత ఈజీగా పాపం చేస్తాడో తెలుసుకోవాలి అని ఆశిస్తున్నట్లయితే ఒక్కసారి మీ గురించి మీరే పరిశీలన చేసుకోండి. బస్లో టికెట్ తీసుకోకుండా టికెట్ తీసుకోవాలి అని మీకు ఆశ ఉన్నప్పటికీ కూడా ఆ కండక్టర్ మీ దగ్గరికి రాలా. వచ్చే లోపల మీరు టికెట్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీ బస్ స్టాండ్ వచ్చేసింది. అప్పుడు మీరేమనుకుంటారు? దేవుడు ఎంత మంచివాడు. అవునా? నేను ప్రకటించే దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు. టికెట్ తీసుకోలేదని మీకు తెలుసు, తీసుకోవాలని మీకు తెలుసు, కానీ టికెట్ ఎంత ఉండదు చెప్పండి. మరి నేనైతే చాలా సంవత్సరాలైంది సిటీ బస్ ఎక్కి. మరి 5 రూపాయలు లేక 6 రూపాయలు లేక 10 రూపాయలు, ఆ 10 రూపాయల కోసం మనం దొంగలా మారటం లేదా? స్టేషన్ వచ్చేసింది, దిగాల్సిన సమయం వచ్చింది, టికెట్ కండక్టర్ వచ్చాడు, మీకు తెలుసు టికెట్ తీసుకోలేదని. ఏం చేస్తారు? గబగబా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుని దిగుతారా? లేదంటే టికెట్ తీసుకోకుండా గబగబా దిగిపోతారా? గబగబా దిగిపోతాం. ఏం చేశాం మనం? వాస్తవంగా ప్రభుత్వానికి నష్టాన్ని కల్పించాం, మనం మోసం చేశాం. రేగిపళ్ళు అమ్ముకుంటున్న వాడు ఒకరోజు తన బుట్టతో తన తట్టతో ఒక ఇంటికి వచ్చాడు. అబ్బాయి ఇట్రా, రేగిపళ్ళు అబ్బాయి ఇట్రా. వచ్చాడు, తట్టగడ దించాడు. ఆ ఇంటి ముందు గులాబీ తోట ఉంది. వాడి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. గబగబ వెళ్ళి ఆ గులాబీ పువ్వులు ఆ తోట చూడాలని ఆశపడిన కుర్రవాడు అన్నాడు, అమ్మా మీకు ఒక గ్లాసుడు రేగిపళ్ళు కావాలని తీసుకోండి, రూపాయికి ఒక గ్లాసుడు ఇస్తాను. 2 గ్లాసులు కావాలి, 2 గ్లాసులు తీసుకోండి. 3 గ్లాసులు కావాలి, మీరే కొలుచుకుని తీసుకోండి అని చెప్పి అక్కడే గ్లాస్ పెట్టి రేగిపళ్ళు తట్ట పెట్టి వాడు వెళ్ళి చక్కగా గులాబీ పువ్వులు చూస్తూ ఉన్నాడు. రకరకాల పువ్వులు ఉన్నాయి అక్కడ. అవన్నీ చూస్తూ మురిసిపోతూ తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె అంటుంది, ఒరేయ్
నువ్వు తట్ట ఇక్కడ వదిలిపెట్టేశావు, గ్లాస్ ఇక్కడ పెట్టేశావు, గ్లాసులు రూపాయి అన్నావు, నేను 2 గ్లాసులు రేగిపళ్ళు తీసుకున్నాను, ఇదిగో 2 రూపాయలు అని అంటూ, అవునరా నువ్వు తట్ట ఇక్కడ పెట్టేశావు, గ్లాసు ఇక్కడ పెట్టేశావు, మీరే ఎన్ని గ్లాసులు కావాలో తీసుకోండి అని చెప్పన్నావు, ఒక 4 రేగిపళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నాను అనుకోరా, ఏం చేస్తావు అని అందామి. అప్పుడు వాడు అంటాడు, అమ్మా నాకు తెలియకుండా ఒకవేళ మీరు 4 రేగిపళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి, నాకు పోయేది 4 రేగిపళ్ళే. ఇంత పెద్ద తట్టలో ఉన్న రేగిపళ్ళు 4 పోతే నష్టం లేదు, కానీ ఆ 4 రేగిపళ్ళు మిమ్మల్ని దొంగగా చేసేస్తాయి. 4 రేగిపళ్ళు కోసం మీరు దొంగగా మారతారని నేను అనుకోవటం లేదు అన్నాడు. ఆమె వెంటనే 4 కరుచుకుంది. ఎందుకని చెప్పండి? కూరగాయలోడు కేజీ ఉల్లిపాయలు తోస్తూ ఉంటాడు, మీరు ఒక ఉల్లిపాయ మీ సంచిలో వేస్తారు. ఒక ఉల్లిపాయే. వాడు వంకాయలు తూసి ఆ సంచి తీయడానికి వంగుంటాడు, ఈ లోపల 2 బెండకాయలు వేసేస్తారు. ఎంత బలహీనం అండి మనం. చిల్లర డబ్బుల దగ్గర కక్కుర్తి పడతాం. మీకు చిల్లర ఇచ్చే కండక్టర్ పావలా ఇవ్వబోయి ₹1 ఇచ్చాడు అనుకోండి, మీకు తెలుసు పావలా ఇవ్వబోయి ₹1 ఇచ్చాడని చెప్పి, అది తెలిసి కూడా గబుక్కును లోపలేసేసుకుంటాం. ఎందుకని? అదనంగా పావలా వచ్చింది. పావలా దగ్గర కక్కుర్తి పడిపోతాం, బెండకాయ దగ్గర కక్కుర్తి పడిపోతాం, చిల్లర డబ్బుల దగ్గర కక్కుర్తి పడిపోతున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, మనిషి ఎంత బలహీనుడో బైబిల్లో రాయబడి ఉంది. వ్యక్తిగతంగా నీకు తెలుసు ఎంత బలహీనుడవో, ఎంత బలహీనురాలువో. దేవుడు అన్నాడు, అన్ని పండులు తినండి, ఈ ఒక్క పండు తినొద్దు. అంతేగా దేవుడు చెప్పింది. ఏదేను తోటను సృష్టించాడు, అందులో నదులను ప్రవహింపచేశాడు. తాను సృష్టించిన ఆదాముకు అవ్వకు ఏ లోటు ఉండకూడదని సకల సమృద్ధిని ఆ తోటలో ఏర్పాటు చేశాడు. వారిని అతిథులుగా భావించాడు, వారిని తన బిడ్డలుగా భావించాడు. వారికి ఏదో లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. అన్ని ఏర్పాట్లు చేసిన యజమానికి హక్కు లేదా? ఏది తినాలో ఏది తినవద్దని చెప్పడానికి హక్కు ఉంది. అన్ని పండ్లు తినండి కానీ ఈ ఒక్క పండు తినొద్దు అన్నాడు. ఏమవుతుంది ఆ ఒక్క పండు తినకపోతే? ఏమిటో బలహీనత, ఆ పండే తినాలి. దేవుడు చెప్పాడు, ఆ పండు తింటే మీరు చచ్చిపోతారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్రాణమైనా పోగొట్టుకుంటాం కానీ ఆ పండు మాత్రం తినాల్సిందే.